మాది అమలాపురమేనండి. నాకు పాస్టర్ గారు నాకు 2021 నుంచి పరిచయం ఉంది. పాస్టర్ గారి పేరు కుంచే సురేష్ బాబు అండ్ మనోహర్ కూడా. అయితే వాళ్ళ అన్నయ్య పేరు కుంచే రమేష్ బాబు, వాళ్ళ వదిన పేరు కుంచే సునీల, వాళ్ళ బావ పేరు యానంలో ఉంటారు. వాళ్ళ బావగారు వాళ్ళ అక్క కాశీ కాశీ లక్ష్మణ స్వామి వాళ్ళ బావగారి పేరు. అయితే నాకు పాస్టర్ గత 6 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు అతను పరిచయం అయ్యారు. నా పిల్లలతో నేను పని చేసుకుని ఉంటున్నాను. తను నాకు పరిచయం అయ్యి నాకు గొలుసు ఇచ్చారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా ప్రభు కోసం ఉండిపోయినమ్మా, చేసుకోలేదు, నీది చిన్న వయసు అని నా డీటెయిల్స్ అంతా అడిగారు. దైవజనులు కదా, నేను నమ్మి నేను అన్ని చెప్పాను. నీకు తోడుంటానమ్మా, నా మీద నమ్మకం ఉంచు, నేను మోసం చేసేవాడిని కాదని నాకు భయం మీద అనేకమైన ప్రామిస్ చేశారు. అయినా సరే నేను దగ్గర అవ్వలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ఉన్న వాళ్ళని ఇష్టపడరు, నమ్మరు, ఆశించరు. అయితే నేను దైవజనులు కదా అని కేవలం నమ్మాను, ముందుకు వెళ్ళాను నేను. అయితే అప్పటికి నాకు సంవత్సరం టైం ఇవ్వమ్మా, మా ఇంట్లో ఒప్పించి తీసుకొస్తాను అన్నారు. అదేంటి సార్ అలా అంటున్నారు, మరి నాకు అప్పటిదాకా ఇలా వచ్చి వెళ్తే నాకు ఇబ్బందిగా ఉంటది కదా అని చెప్తే నాకు నాకు నమ్మకం కలిగించడానికి నా మెల్ల 3 ముళ్ళు వేసాడు, దండలు మార్చుకున్నాం, గౌరీపట్నం తీసుకెళ్లాడు. నాకు నమ్మకం వచ్చేది ఏంటంటే బయట పడితే మన సంఘం మీద బతుకుతున్నాం కదమ్మా, సంఘ సేవ చేసుకుంటున్నాం కదా, సంఘంలో అందరి మధ్యన చేసుకోవాలి, అన్నయ్యని వదిలిని ఒప్పించి నేను తీసుకెళ్తాను అని అన్నాడు. సరే నేను ఒప్పుకున్నాను. అలాగే సజనం జాగింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ వదినకి నా నెంబర్ తెలిసి ఆ వదిన నన్ను టార్గెట్ చేసి కనీసం ఎవరు ఏంటో అడగకుండా నన్ను ఇది చేసుకుంటూ ఎవరు ఏంటో కనుక్కోవడం నాకు ఫోన్లు చేసేది. అయితే తనకి నేను చెప్పాను, మీ వదిన అంటే ఇలా చేస్తుందంటే దాని గొడవ నీకు ఎందుకు, అది మెంటల్ అలాగే చేస్తుంది, అన్నయ్య కోసం ఆలోచించాలి, మనం వెళ్ళిపోయాక మనం జాగ్రత్తగా ఉంటాం కదా, నేనే ఎదుగుండా పెట్టి అడిగింతానని నన్ను ఆఫ్ చేశాడు. సరే 3-4 సిమ్లు మార్చి తెచ్చాడు. అయినా ఆవిడ తెలియడు నన్ను ఇది చేయడం, ఆవిడ తెలియడు ఇది చేయడం. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా ఇంట్లో వాళ్ళని ఒప్పించి తీసుకొస్తానన్న మనిషి ఇంట్లో లోపల తీసుకొస్తాను, అన్నయ్యలతో మాట్లాడుతాను. అన్నయ్యలకు తెలిసిపోయింది, అన్నయ్యకి సంవత్సరాల క్రితమే తెలుసు. నేను ఫోన్ చేస్తే అతను అప్పుడు నీళ్ళు తీసి అడగలేదు వాళ్ళ తమ్ముడిని. వాళ్ళ చెల్లికి వాళ్ళ అక్కలకి వాళ్ళ అమ్మకి ఇష్టమే, నాతో చాలా స్నేహంగా ఉండేవారు, వచ్చేవారు వెళ్ళేవారు, నాతో ఫోన్ లో మాట్లాడేవారు. వాళ్ళ అమ్మ కూడా నా దగ్గరకు వచ్చేది, బర్త్డేలకి అట్లకి వచ్చేది, మా పెళ్లి రోజులకి వచ్చేది, బాగానే ఉండేది. అయితే వాళ్ళ అమ్మ పెళ్లి అయిపోయిన సంగతి వాళ్ళ సంవత్సరాల క్రితమే తెలిసిపోయింది, నాకు పెళ్లి అయిపోయింది, మ్యారేజ్ అయి పిల్లలు ఉన్నారని. అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. పోలే ఆ సాతాల నుంచి మా మరదల కాడి నుంచి వచ్చేవాళ్ళు, మా తమ్ముడు మా అమ్మాయితో సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ అక్క కూడా యాక్సెప్ట్ చేసింది, వాళ్ళ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. పోలే బాబు ఎవరు అయిపోయినా మనకి ఆడపిల్లలు ఉన్నారు, పోలే అమ్మాయి చేసుకో బాబు అని అన్నది.